ముఖ్యమంత్రి పైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పైన జగన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు ఖండించారు. ఎన్ని రోజుల పాటు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డిమాండ్ చేసిన ముడుపులు ముట్టనందుకే జగన్ దివీస్ ఫార్మాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 23 ఏళ్లు కష్టపడితే పైకొచ్చిన కంపెనీ హెరిటేజ్ అని, అలాంటి కంపెనీపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి యనమల అన్నారు. దివి ల్యాబ్ తీసుకుంటే ఆ భూమి అంతా కూడా వైఎస్ రాజశేఖర సేకరెట్లో ఆ రోజు రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు సేకరించిందో ఈ భూమి కూడా ఒకటి. మరి ఆయన ఆ తండ్రి గారు రైతులందరినీ కూడా లాక్కుని భూములన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చాడు. ఇవాళ ప్రభుత్వం అయితే ప్రైవేట్కి ఇచ్చేది ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టాలి, ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పనిచేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పోర్టులు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. దానికి అడ్డుపడి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఆఫ్ చేయాలనే ఉద్దేశంలో ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. 12 రోజులు పైగా ఇంట్లో పడుకొని నిన్న ప్రజల ముందుకు వచ్చాడు. వచ్చింది కూడా దేనికోసం వచ్చాడు? రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధిని అడ్డుకోవడానికి వచ్చాడు. 1000 కోట్లు దోచుకొని ఇడుపులపాయ ఎస్టేట్ బంకర్స్ లో 500 నోట్లు 1000 నోట్లు దాచాడు. బయటికి తీసుకొద్దామంటే ఎక్కడ ఏ పోలీసు పట్టుకుంటాడనే భయం. తేలుగుట్టిన దొంగ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివీస్ ఫార్మాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి డబ్బులు డిమాండ్ చేశాడు. మీరు పరిశ్రమ ముందుకెళ్ళాలి అంటే కప్పం కట్టాలి. రూపాయి ప్రతి ఒక్కడు ఎత్తుకున్నాడు ఈ రాష్ట్రంలో, దేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి కోట్లు ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఈ కోట్లు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే దివీస్ ఇచ్చారు. అది పెడతా ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే నిన్ను ప్రజలు గమనిస్తున్నారు, నువ్వెంత ఇవాళ దాకా నువ్వు పెద్ద నోట్ల రద్దు మీద మాట్లాడావు. ఒక రకంగా నీకు అదొక మనసుకు వేదన అయిపోయింది. నీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా పోయింది. చాలా మంచి కార్యక్రమం చేశారు మోడీ గారిని, ప్రజలు అభినందిస్తున్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఆ డబ్బంతా ఏం చేయాలో తెలియక మీరు దాక్కున్నారు. ఈ రోజున బయటకు వచ్చి మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారనేసి మళ్ళీ ఈ రోజున బయటకు వచ్చి మళ్ళీ సీఎం గారిని హెరిటేజ్ ని టార్గెట్ చేసుకున్నారు. మీలాగా అవినీతి సొమ్ముతో రాత్రికి రాత్రే పెట్టిన కంపెనీ కాదండి, వ్యాపారం కాదండి హెరిటేజ్ సంస్థ.